ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు. ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. మాథ్యూ చాప్టర్ 9 వర్స్ 22. ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచును. టేక్ హార్ట్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యు వెల్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు లేఖనాల ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాడు ఏంటి అంటే, మన యొక్క విశ్వాసము మనల్ని బాగు చేస్తుంది, మన జీవితాలను బాగు చేస్తుంది, మన కుటుంబాలను బాగు చేస్తుంది అని. చాలాసార్లు మనం విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన ఉపయోగం లేనిదిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే విశ్వాసముతో మనం ప్రార్థిస్తామో, విశ్వాసముతో ప్రభువా నీవు మాత్రమే స్వస్థపరచగలవు అని నమ్ముతామో, అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేయడం మొదలు పెడతా ఉంటాడు. ఈ రోజున లేఖన భాగంలో మనం చూసినప్పుడు 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీతో ఈ మాటను ప్రభు చెబుతూ ఉన్నాడు. అమ్మా, భయపడకు, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచింది. ఆమె అంతకు ముందు దాదాపు 12 సంవత్సరాలు ఆ అనారోగ్యంతో, రక్తస్రావంతో ఉంటున్నప్పుడు అనేక ప్రాంతాలు తిరిగింది, అనేక మందిని కలిసింది. తనకున్న డబ్బు, తనకున్న ఆస్తి అంతా కూడా వ్యయం చేసుకుంది, అంటే ఉచితంగా దారబోసింది. కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కానీ ఉన్న ఆ రోగం కూడా ఏమైపోయిందట, ఎక్కువైపోయింది. ఈ రోజున మనం కూడా చాలాసార్లు దేవుణ్ణి ఆశ్రయించక ముందు, దేవుని పాద సన్నిధికి రాకముందు ఎంతో మంది దగ్గరికి వెళ్తాం. వేటినో మనం పూజించడానికి ప్రయత్నిస్తాం, ఎన్నో ట్రై చేస్తాం, వాస్తులు మారుస్తాము, అంతరాలు కట్టించుకుంటాము, అన్నీ చేసి మనకున్న ధనమును వ్యయం చేసుకొని చివరికి యేసయ్య దగ్గరికి వస్తాం. యేసయ్య దగ్గరికి వచ్చిన విశ్వాసం ఉంటుందా అంటే, ఆ విశ్వాసం కూడా కొన్నిసార్లు చూపించలేని వారిగా కొంతమంది ఉంటున్నారు. అయితే ఇక్కడ తిరిగిన రోజులు, అనగా ఈ లోక సంబంధమైన ఆ అవకాశం కోసం, స్వస్థత కోసం తిరిగినన్ని రోజులు వారి దగ్గర ఉన్న ధనమును ఎదుటి వ్యక్తి కోరుకుంటున్నాడు. ధనాన్ని వారు ఆశిస్తున్నారు. ధనం ఇస్తే మేము స్వస్థత చేస్తామంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గర నువ్వు ఏ ధనము ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ డబ్బు ఆయన నీ దగ్గర నుంచి కోరుకోవట్లేదు. మరి ఎట్లండి స్వస్థత వచ్చేది అంటే, వాక్యము చాలా క్లియర్గా చెప్తుంది. అంటే నీకొక విశ్వాసం ఉంటే చాలు, దాని ద్వారా నీకు స్వస్థత వస్తుంది. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్, విశ్వాసమే నీ యొక్క పెట్టుబడి, విశ్వాసమే నీకు స్వస్థత ఇస్తుంది, నీ కుటుంబంలో సమస్యలను తీరుస్తుంది, నీ జీవితంలో అద్భుతమును జరిగిస్తుంది. ధనం పెట్టమని, ఆస్తులు పెట్టమని, నీకున్న గోల్డ్ను, నీకున్నటువంటి ఆస్తులను సమర్పించుకోమని, లేదా యజ్ఞాలు యాగాలు చేయమని యేసయ్య చెప్పట్లేదు. కానీ దేవుడు సెలవిస్తున్న విషయం ఏంటండి అంటే, నీవు విశ్వాసంతో ఉంటే నీకు స్వస్థత వస్తుంది, నీ జీవితం మార్చబడుతుంది. కాబట్టి దేవుని దగ్గరికి నీవు రా, ధైర్యంగా రా. ఆ జబ్బు తగ్గిందనిరా, ఆ సమస్య పోయిందనిరా, విశ్వాసముతో ఆయనకి ప్రార్థించు, మోకరించు, ఖచ్చితంగా నీకు స్వస్థత వస్తుంది. ఆమె అంతే చేసింది. ఆమె యేసుక్రీస్తు వారిని ముట్టుకొనగానే ఆమెకు స్వస్థత వచ్చింది. హల్లెలూయా. నీకు స్వస్థత వస్తుంది, నీకు విడుదల వస్తుంది. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని పాద సన్నిధిని పట్టుకొని విశ్వాసంతో ప్రార్థించు. నీ జీవితంలో అద్భుతం తప్పక చూస్తావు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థిస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయిన దేవా, స్తోత్రాలు నాయనా. అవునయ్యా, మా విశ్వాసము మమ్మల్ని బాగుపరుస్తుందని, మాకు స్వస్థతనిస్తుందని, మా జీవితాన్ని కడుతుందని చాలా క్లియర్గా తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు ప్రభువా. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఎవరైతే అవిశ్వాసముతో ఉన్నారో వారిలో ఆ అవిశ్వాసం లేకుండా విశ్వాసముతో వారిని నింపమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే బిడ్డలు తండ్రి అనారోగ్యంతో ఉంటూ ఉన్నారో
వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. ఎవరైతే బలహీనత ఉంటున్నారో ఆ బలహీనతను తొలగించండి. అప్పుల సమస్యల్లో నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించండి. అయ్యా, ఎవరైతే నాయన కుటుంబపరమైన విభేదాలు కలిగి ఉన్నారో ఆ కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగించండి నాయన. అదే విధంగా ఈ రోజున ప్రతి బిడ్డను దీవించమని, వారి యొక్క పనులను ఆశీర్వదించమని, ప్రయాణములను ఆశీర్వదించమని, ప్రయత్నములలో మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మీ సహాయం ప్రతి బిడ్డకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.